సో గైస్ మేము ఇప్పుడే బయటికి వచ్చినాం. మా మమ్మీ డ్రైవింగ్ నేర్చుకుంటుంది. ఫస్ట్ టైం ఒక్కటి తీసింది, అంటే మా డాడీ లేకుండా, మా డాడీ హెల్ప్ లేకుండా. ఈ రోడ్డు బాగుందా? ఈ రోడ్డు బాగుందని ఇక్కడ తెచ్చింది గైస్. సో గైస్ మా మమ్మీ చాలా కాన్ఫిడెంట్గా నడిపిస్తుంది. మా మమ్మీ ఇప్పుడు వరకు అయితే చాలా మంచిగా నడిపిస్తుంది. చూడండి. సో గైస్ ఇక్కడ పెద్ద హనుమంతుడు ఉంటాడు, ఎంత బాగున్నాడో పెద్దగా. ఈ గుడి బాగుంటుంది. ఇక్కడ ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇట్లా చూస్తాం అన్నమాట, బాగుండదు పెద్దగా. మా మమ్మీ నడిపిస్తుంది గైస్ చాలా కాన్ఫిడెంట్గా. మా మమ్మీ ప్రోలా నడిపిస్తుంది, అది మా మమ్మీకి అర్థమవుతలేదు. భయపడ్డది గైస్, తీయడానికి భయపడ్డది కారు. ఇప్పుడేమో నడిపించేస్తుంది మంచిగా. అంటే ఒకవేళ మేము బతిని అడగపోయి ఉంటే రమ్మని అట్లనే ఉంటుంది ఇంట్లో కూర్చొని, ఇంత మంచి డ్రైవింగ్ పెట్టుకొని. మా మమ్మీ ఎంత ఎగ్జైట్ అవుతుందో, వాళ్ళనే అంటుంది గైస్. సో గైస్ ఇప్పుడు లోపలికి వస్తున్నాము. ఫ్లూటో గారిని ఒక్కడిని వదిలేసినాము, అంటే డాడీ ఉన్నాడు లోపల. ఫ్లూటో గారు రండి. ఫ్లూటో సార్ మాకు ఆటోగ్రాఫ్ ఇవ్వండి. సో గైస్ ఇప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో అమ్మమ్మ ఇంటికి వెళ్ళి చాలా రోజుల తర్వాత మేము మా ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో మా ఇల్లు ఉంది దమ్మాయిగూడలో, ఆ ఇంటికి వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత. సో ఓన్ హౌస్. యాక్చువల్లీ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్లూటో గారు ఫస్ట్ టైం పోతుండు, ఫస్ట్ టైం చూస్తాడు 1 yearలో. హే కానీ చూడద్దు అసలు. మరే వాళ్ళు ఏమంటున్నారు కన్నయ్య, ఏమంటున్నారు? సంజుడు ఎంత దుబ్బేస్తుందో. అవి పెద్ద డాగ్స్, పెద్ద డాగ్స్ గజ్జి డాగ్స్. ఎల్క అంటున్నావు, వాళ్ళ ముందు అవసరమా నీకు పోజు? నిజంగా ఒకసారి వదిలేయాలి, ఇట్లా రియాక్ట్ అవుతాడు. ఉరుకుంటూ వచ్చేయాలి, మస్తు ఉంటుంది. నెక్స్ట్ టైం పో లోపలికి ఎక్కిపో. వీడు ఏం చేస్తుండే ఇందాక నుంచి వాడతలు వాడే విండో ఓపెన్ చేసి చూస్తుంది బయటికి. నిశాంత్ ఏడుస్తుంది గైస్, ఎందుకంటే మేము ప్లూటో గారిని మేనిఫెస్ట్ చేసింది కూడా ఇక్కడనే. ప్లూటో గారు రావాలనుకుంది అన్ని ఇక్కడే, మా ఇంట్లోనే, మా బిల్డింగ్ పైన ఫుల్ అనుకునే వాళ్ళం. ఇట్లా ప్లూటో మాతో ఉన్నట్టే తెలుసా. మేము పిక్చర్లాగా ఏం చేస్తున్నాను, అక్కడ ప్లూటో ఇట్లా ఉరుక్కుంటూ వస్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటుండే. మేము డాగ్ అనుకుంటుండే, బెలూన్కి ఇట్లా తాడు కట్టి దా ప్లూటో అంటుండే, మొత్తం పిక్చర్లా వేస్తుండే. ఒకసారి దాన్ని రీక్రియేట్ చేస్తాం గైస్, కమెంట్ డౌన్ ఒకవేళ మీకు అలా కావాలంటే. సో మేము అట్లా రీక్రియేట్ చేస్తాం, ఒక షార్ట్ వేస్తాం దాని మీద. చూడండి గైస్ మా గల్లీ, మా ఇంటి గల్లీలో పోయి వెళ్తున్నాం ఇప్పుడు. అమ్మ రోడ్ వేసింది కదా, నేను ఇంకా ఆ రోడ్ ఇమాజిన్ చేస్తున్నా. స్వింగ్స్ అలా ఇల్లులు కనిపిస్తున్నాయి గైస్, ఇల్లులు మన ఇల్లు అంటే కనిపిస్తూనే లేదు. ఈ చెట్టు అంటే ఎందుకు కలిగింది? ఓరిని ఎంత గలీజ్గా ఫస్ట్ టైం. చాక్లెట్ అంటే వాళ్ళు ఉన్నారా ఇంకా? ఉందో లేడు. షాల్కే వచ్చేసింది. ఇక్కడ జొమాటో బండి ఉంది కదా, ఆ తొట్టులు ఎక్కడున్నాయి? అక్కడే ఉన్నాయి, నేను పెట్టినట్టే ఉన్నాయి. గైస్ బిల్డింగ్ పైకి వెళ్తున్నాము, చూద్దాం బిల్డింగ్ ఎట్లుంది. చాలా రోజుల తర్వాత వచ్చినాం. మా బిల్డింగ్ నార్మల్గానే చాలా గలీజ్ అయిపోతుంది. చూడండి ఇది మా బిల్డింగ్ అనమాట. ఇక్కడ నుంచి మేము చాలా చూడండి చిన్న ఇక్కడ ఎవరో వాష్రూమ్ పోసింది ఇక్కడ ఏదో. మాకు ఇప్పుడు ఘోరమైన ఆకలి ఇస్తున్నామన్నమాట. మా ముగ్గురికి మా డాడీ ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది అనమాట, కృష్ణ పాపం చూడడానికి.
అక్కడికి వెళ్ళి కొంచెం అమ్మాయికి అమ్మొచ్చుకుంటున్నా. కొంచెం లూజ్ కొద్ది ఏం కాదు. చూడు చిన్న బేబీ మాతో వచ్చేస్తుంది. క్యూటీ క్యూటీ సో గైస్ మాతో వచ్చేస్తుంది చిన్న పాప. ఫస్ట్ టైం అట్లా రావడం చూసిన. ఫస్ట్ అదే వచ్చేస్తుంది మంచిగా. బాయ్ చెప్తుంది వాళ్ళ డాడీకి. బాయ్ చెప్తుంది మంచిగా. పరి 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 చూడు చూడు చూడు. హాయ్ చెప్పు హాయ్ చెప్పు. అది ప్లూటో బాటిల్. అది ప్లూటో బాటిల్. అది చూడండి ఎంత వింతగా చూస్తుందో ప్లూటో బాటిల్. నువ్వు కూడా తీస్తావా? వీడియో తీద్దాం. ఏం చూస్తున్నా? స్టీల్ బాటిల్ పడుకుంటుందండి. బొజ్జ నిండిందా? ఎట్లా పడుకుంటాడు పక్కన? సో మేము అమ్మ ఇంటికి వెళ్ళినాం, వచ్చేసినాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అక్కకి రేపు ఫెస్ట్ ఉందన్నమాట, గర్భా సంథింగ్. దానికి మొత్తం అక్క నా హెల్ప్ తీసుకొని అన్నీ తీసేసుకుంది, అన్నీ సెట్ చేసుకుంది రేపటి కోసం. సో మొత్తం అయిపోయింది. రేపు పొద్దునే లేవాలి, నన్ను కూడా లేపుతుంది ఏంటో, ఎందుకంటే అక్కకి చున్నీ అవన్నీ నేనే సెట్ చేస్తాను అనమాట. యాక్చువల్గా రేపు ఆరంభని ఫస్ట్ ఫెస్టివల్ అనమాట, ఫస్ట్ ఫెస్ట్ మా కాలేజ్లో. సో మొత్తం డాన్యా నైట్ అట్లా కొంచెం మంచి సెలబ్రేషన్ ఉంటాయి అనమాట. సో ఏం డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను నేను, మొత్తం సెలెక్ట్ చేసుకున్నప్పటి నుంచి అన్ని జ్యువెలరీ అన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. నేను హెల్ప్ చేసిన, నిషా హెల్ప్ చేసింది. సో ఏం సెలెక్ట్ చేసి ఏం చేసిన అన్ని తెలుసుకోవాలంటే నెక్స్ట్ బ్లాగ్ పక్కా చూడండి, రేపు వచ్చే బ్లాగ్. సో దానికోసం మీరు సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసేసి దాన్ని బెల్ ఐకన్ కొట్టేసేయండి నోటిఫికేషన్ రావడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.